obstetrician and gynecologist at Miracle Hospital for Women and Children, Hyderabad. ఈ రోజు మనం ప్రెగ్నెన్సీలో ఏమేమి వ్యాక్సిన్స్ తీసుకోవాలి, ఏ టైంలో తీసుకోవాలి, అసలు ఎందుకు తీసుకోవాలనే దాని గురించి తెలుసుకుందాం. యూజువల్గా ప్రెగ్నెన్సీలో వ్యాక్సినేషన్ ఇచ్చిన తర్వాత మదర్ బాడీలో యాంటీబాడీస్ అనేవి ఫామ్ అయ్యి అవి బ్లడ్ త్రూ బేబీకి రీచ్ అవుతాయి. ఆఫ్టర్ డెలివరీ బేబీకి ఇన్ఫెక్షన్స్ అవ్వకుండా ప్రొటెక్షన్ అనేది ఈ వ్యాక్సిన్ ద్వారా ఉంటుంది. ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన తర్వాత యూజువల్గా పెద్దవాళ్ళు ఇంట్లో రిమైండ్ చేస్తూ ఉంటారు, టీటీ ఇంజెక్షన్ తీసుకోవాలి 3rd మంత్లో 4th మంత్లో అని గుర్తు చేస్తూ ఉంటారు. బట్ యాజ్ పర్ రీసెంట్ రికమెండేషన్స్ వీఆర్ సజెస్టింగ్ ఓన్లీ టీడాప్. టీడాప్ ఏసీఓజీ గైడ్లైన్స్ ప్రకారం 26 to 36 వీక్స్లో సింగిల్ డోస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. బట్ యాజ్ పర్ ఇండియన్ గైడ్లైన్స్, ఫాక్సీ గైడ్లైన్స్ ప్రకారం ఫస్ట్ డోస్ టీటీ ఆర్ టీడీ అండ్ సెకండ్ డోస్ టీడాప్. సో ఫస్ట్ డోస్ అనేది మనం 16 to 20 వీక్స్లో ఇస్తాము అండ్ సెకండ్ డోస్ అనేది 26 to 36 వీక్స్లో ఇస్తాము. టీటీకి, టీడీకి, టీడాప్కి డిఫరెన్స్ ఏంటి అంటే, టీటీ ద్వారా మనకి ఓన్లీ టెటనస్ ఇన్ఫెక్షన్ నుంచి మాత్రమే ప్రొటెక్షన్ ఉంటుంది. అదే టీడీ అయితే టెటనస్ అండ్ డిఫ్తీరియా ఇన్ఫెక్షన్ నుంచి ప్రొటెక్షన్ ఉంటుంది. అదే టీడాప్ అయితే టెటనస్, డిఫ్తీరియా అండ్ పర్టుసిస్ ఈ 3 ఇన్ఫెక్షన్స్ నుంచి బేబీకి ప్రొటెక్షన్ అనేది ఉంటుంది. టీడాప్తో పాటు తీసుకోవాల్సిన ఇంకొక వ్యాక్సిన్ ఫ్లూ వ్యాక్సిన్. ఫ్లూ వ్యాక్సిన్ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయినప్పటి నుంచి 9 మంత్స్ ప్రెగ్నెన్సీ వరకు ఎనీ టైం తీసుకోవచ్చు. బట్ వీ రికమెండ్ ఆఫ్టర్ 5 months ఆఫ్ ప్రెగ్నెన్సీ వన్స్ బేబీ ఆర్గాన్స్ హ్యావ్ డెవలప్డ్. ఫ్లూ వైరస్ అనేది ఎవ్రీ ఇయర్ స్ట్రెయిన్స్ అనేది చేంజ్ చేసుకుంటూ ఉంటుంది. సో ఎనీ టైం సడన్ ఫ్లూ స్ప్రెడ్ అవ్వడానికి పాసిబిలిటీ ఉంటుంది. కాబట్టి ఈ వ్యాక్సిన్ వల్ల మనకి ప్రెగ్నెన్సీలో మదర్కి కానీ బేబీకి కానీ ప్రొటెక్షన్ అనేది ఉంటుంది. ఈ 2 వ్యాక్సిన్స్ టీడాప్ అండ్ ఫ్లూ వ్యాక్సిన్ అనేది ఎవ్రీ ప్రెగ్నెంట్ ఉమెన్ కంపల్సరీగా తీసుకోవాల్సిన వ్యాక్సిన్. థ్యాంక్ యూ.